డాలర్తో పోలిస్తే రూబుల్ ఈ ఏడాది 2025లో 45% పెరిగింది. అన్యూజువల్. అందువల్ల ప్రపంచంలోనే వరల్డ్స్ బెస్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ అగైన్స్ డాలర్ ఏది అంటే రష్యన్ రూబుల్. ఇది చాలా కాంట్రాస్ట్ పారాడాక్స్. ఎందుకంటే 2022లో ఉక్రెయిన్పై రష్యా వార్ మొదలుపెట్టాక అమెరికా రష్యా పైన శాంక్షన్స్ విధించింది. ఎన్ని శాంక్షన్స్ తెలుసా? 20,000 శాంక్షన్స్ విధించింది. స్విఫ్ట్ నుంచి అంటే సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్ అంటే డాలర్ పేమెంట్ వ్యవస్థ నుంచి రష్యాను బహిష్కరించింది. ఆనాటి ప్రెసిడెంట్ బైడెన్ అయితే రూబుల్ విల్ బికమ్ రబుల్ అన్నాడు. అంటే మీకు రాళ్ళలాగా మారిపోతుంది రూబుల్ అన్నారు. కానీ రూబుల్ ఈరోజు $1కు 78 రూబుల్స్ మాత్రమే. వాస్తవంగా బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా రూబుల్ బెటర్ పర్ఫామ్ చేస్తుంది. 2025 రష్యా బడ్జెట్లో $1 వాల్యూ 94.3 రూబుల్స్ ఉంటుందని ఎస్టిమేట్ చేశారు, అంచనా వేశారు. కానీ ఇవాళ $1కు 78 రూబుల్స్. అంటే రూబుల్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ రూపీ ఆల్సో కంపేర్డ్ టు డాలర్. సో ఇది ఎందుకు సాధ్యమవుతుంది? దీని ఇంప్లికేషన్స్ ఏంటి? ఎందుకు సాధ్యమవుతుందంటే మొదటి కారణం ఓవరాల్గా డాలర్కున్న వీక్నెస్. ఇవాళ మీకు ప్రపంచంలో చాలా దేశాల కరెన్సీలతో పోల్చిన డాలర్ వాల్యూ పడిపోతుంది. డాలర్ ఇండెక్స్ అంటారు. డాలర్ను మీకు యూరో, యువాన్ ఇలా ప్రపంచంలో ఉన్న 6 కరెన్సీలతో కంపేర్ చేసి డాలర్ ఇండెక్స్ రూపొందిస్తారు. దీన్ని బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్ అంటారు. సో ఏప్రిల్ 2 రోజు లిబరేషన్ డే టారిఫ్స్ అని అంటే పెద్ద ఎత్తున సుంకాలు విధిస్తున్నాను, ఇది అమెరికాకు మరో స్వాతంత్ర దినము అని ట్రంప్ ప్రకటించాడు. ఆ రోజు నుంచి పోలిస్తే ఇప్పటికీ డాలర్ వాల్యూ అంటే ఏప్రిల్ 2 నుంచి ఇవాళ జూలై చివరి నాటికి వచ్చే వరకు డాలర్ ఇండెక్స్లో డాలర్ వాల్యూ 6.6% పడిపోయింది. అందువల్ల మొదటి కారణము రూబుల్ బలపడటానికి డాలర్కున్న జనరల్ వీక్నెస్. గ్లోబల్ కరెన్సీ మార్కెట్లో డాలర్ బలహీనత మనం చూస్తున్నాం. దీనికి కారణం ఏంటని నేను చాలాసార్లు విశ్లేషించాను. ట్రంప్ సృష్టిస్తున్న అన్సర్టనిటీ, అన్ప్రెడిక్టబిలిటీ నుంచి మొదలుకొని చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇది మొదటి కారణం. రెండవ కారణము రష్యన్ సెంట్రల్ బ్యాంక్ అనుసరిస్తున్న టైటర్ మానిటరీ పాలసీ. అంటే మా ద్రవ్య విధానం ద్వారా కూడా కరెన్సీ విలువల్ని తమ దేశ కరెన్సీ విలువను నియంత్రిస్తూ ఉంటున్నాయి సెంట్రల్ బ్యాంకులు. ఉదాహరణకు ఈ ఇయర్లో రష్యా రూబుల్ డిపాజిట్ల పైన ఇంట్రెస్ట్ రేట్లను 20% పెంచింది. దాంతో రూబుల్లో డిపాజిట్లు పెరుగుతున్నాయి, సేవింగ్స్ పెరుగుతున్నాయి. మీకు దాంతో రూబుల్ కాస్త స్ట్రాంగ్ అయిపోతుంది. అందువల్ల టైటర్ మానిటరీ పాలసీ రెండవ కారణం. మూడవ కారణం ఏంటంటే రష్యన్ సెంట్రల్ బ్యాంక్ ఇంటర్వెన్షన్. ఇప్పుడు మన దేశంలో కూడా డాలర్తో పోలిస్తే రూపాయి పతనమైనప్పుడు పడిపోతున్న రూపాయి వాల్యూ సెంట్రల్ బ్యాంక్ తన దగ్గర ఉన్న డాలర్లను తన ఫారిన్ రిజర్వ్స్ నుంచి డాలర్లను అమ్మేస్తుంది. అలా అమ్మడం వల్ల డాలర్ సప్లైని పెంచి డాలర్ డిమాండ్ తగ్గినట్టుగా సప్లై లేనప్పుడు సప్లైని పెంచి రూపీ వాల్యూను నిలబెడుతుంది. ఇప్పుడు రష్యన్ సెంట్రల్ బ్యాంక్ కూడా ఏం చేస్తుంది? రూబుల్ వాల్యూ పడిపోవడం కాదు, పడిపోయినా పడకపోకపోయినా తన రూబుల్ను బలోపేతం చేసే విధంగా సెంట్రల్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో ఇంటర్వ్యూన్ అవుతుంది. అయితే ఇంటర్వ్యూన్ కావటానికి రష్యా దగ్గర డాలర్లు లేవు ఎక్కువగా. అందువల్ల డాలర్లను అమ్మడం కన్నా రష్యా యువాన్లను తన దగ్గర పెద్ద ఎత్తున సమకూర్చుకుంది. వాస్తవంగా ఉక్రెయిన్ వార్ ముందే 2014లో రష్యా క్రీమియాను ఆక్రమించింది. 2022లో ఉక్రెయిన్ పైన యుద్ధం మొదలుపెట్టింది. ఈ 8 year పీరియడ్లో ప్రెసిడెంట్ పుటిన్ ఏం చేశాడంటే మరీ ముఖ్యంగా ఉక్రెయిన్ వార్కు ముందు ఉక్రెయిన్ వార్ వస్తే ఏమవుతుందో పుటిన్కు తెలుసు. రష్యా మీద శాంక్షన్స్ పెరుగుతాయి, రష్యా ఎక్స్పోర్ట్స్ పైన ఆంక్షలు పెరుగుతాయి, రష్యా డాలర్ పేమెంట్స్ను నిలిపివేస్తారు. ఇవన్నీ తెలుసు కనుక
పెద్ద ఎత్తున తన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ను డైవర్సిఫై చేశారు. ఫారిన్ ఎక్స్చేంజ్ అంటే కేవలం డాలరే కాదు, డాలర్ కావచ్చు, యూరో కావచ్చు, యువాన్ కావచ్చు, ఎనీ దేశ కరెన్సీ ఫారిన్ ఎక్స్చేంజే. సో తన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో రష్యా ఏం చేసిందంటే తెలివిగా నాన్ డాలర్ సోర్సెస్ను పెంచింది, ఇంక్లూడింగ్ గోల్డ్. అందువల్ల యువాన్లు కూడా పెద్ద ఎత్తున సమకూర్చుకుంది. ఇప్పుడు ఆ సర్ప్లస్ను యువాన్లు సర్ప్లస్గా ఉన్నాయి, దాన్ని ఆ యువాన్లను ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో రిలీజ్ చేస్తూ వస్తుంది. ఇది ఇండైరెక్ట్గా దానివల్ల ఏం జరుగుతుందంటే యువాన్తో పోలిస్తే రూబుల్ బలపడుతుంది కనుక అనివార్యంగా డాలర్తో పోలిస్తే కూడా భయపడుతుంది, అంటే నేరుగా బలపడుతుంది. నేరుగా డాలర్ను అమ్మి రూబుల్ రేటు పెంచడం కాకుండా ఇప్పుడు మన సెంట్రల్ బ్యాంక్ డాలర్లను అమ్మి రూపీ రేటు పెంచుతుంది. ఇక్కడ రష్యా ఏం చేస్తుంది, రష్యన్ సెంట్రల్ బ్యాంక్ ఏం చేస్తుందంటే ఈ చైనీస్ కరెన్సీ యువాన్లను అమ్మి రూబుల్ వాల్యూ యువాన్లతో పోలిస్తే పెంచి ఆ కంపారిటివ్లీ మీకు డాలర్తో పోలిస్తే కూడా పెరిగేలా చేసుకుంటుంది. ఈ రకమైన చర్యలతో పాటు నాలుగవది రష్యా రకరకాల మార్గాల్లో ఇంటర్నేషనల్ ట్రేడ్ కొనసాగిస్తుంది. ఆంక్షలున్న రష్యా నుంచి పెద్ద ఎత్తున చైనా ఇండియా ఆయిల్ కొంటోంది, ఆయిల్ మీద స్టీప్ డిస్కౌంట్లు ఇస్తోంది. చౌకగా లభిస్తుంది కనుక మనం కూడా కొంటున్నాం. లాస్ట్ మంత్ ఇండియా ఇంపోర్ట్ చేసుకున్న ఆయిల్లో 43% రష్యా నుంచే, ఒకప్పుడు హార్డ్లీ 1% కూడా ఉండేది ఉక్రెయిన్ వార్ కన్నా ముందు. సో ఈవెన్ యూరోప్ కూడా రష్యా నుంచి పూర్తిగా ఎనర్జీ ఇంపోర్ట్స్ ఆపలే. ఈవెన్ టుడే యూరోప్కు ఉన్న నేచురల్ గ్యాస్ రిక్వైర్మెంట్స్లో 19% రష్యా నుంచే వస్తుంది. ఇది కాకుండా రష్యా డిఫెన్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఉదాహరణకు మనమే రష్యా నుంచి S-400 కొంటున్నాం. సో ఇలా రష్యా కంప్లీట్గా ఇంటర్నేషనల్ ట్రేడ్ నుంచి ఐసోలేట్ కాలే, తనకంటూ కొన్ని మిత్ర దేశాలను కలుపుకోగలుగుతుంది, కొంత తన ట్రేడ్ నిలబెట్టుకోగలుగుతుంది. ఈ 4 కారణాల రీత్యా రూబుల్ కాస్త స్ట్రెంథన్ అవుతుంది. అందుకే నేనన్న 2025లో రూబుల్ 45% బలపడింది. ఇది వరల్డ్స్ బెస్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ ఇన్ కంపేర్ టు డాలర్. అయితే దీనివల్ల రష్యాకు లాభమా? రెండు ఉంటాయి. ఒక రకంగా లాభం ఏంటి అంటే మీకు ఇంపోర్ట్స్ డాలర్లు అందుబాటులో లేకపోయినా ఇంపోర్ట్స్ నీకు చీప్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఒకప్పుడు $10 కావాలి అంటే నీకు 100 రూబుల్స్, $1 వాల్యూ రూబుల్ 100 ఉంది అనుకోండి, $10 కావాలంటే 1000 రూబుల్స్ ఖర్చు పెట్టాలి. ఇవాళ 78 ఉంది అంటే 780 రూబుల్స్ ఖర్చు పెడితే సరిపోతుంది. అందువల్ల ఇంపోర్ట్ చేసుకునే వారికి ఇది బెనిఫిట్ అవుతుంది. కానీ అదే సమయంలో ఎక్స్పోర్టర్స్కు నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు $1 వాళ్ళు సంపాదించాలనుకోండి, ఎక్స్పోర్టర్ 100 రూబుల్స్ వచ్చేది కాస్త 78 రూబుల్సే వస్తాయి. అందువల్ల ఎక్స్పోర్ట్స్ ఏమో దెబ్బతింటాయి, ఇంపోర్ట్స్కేమో బెనిఫిట్ అవుతాయి. ఎక్స్పోర్ట్ చేసుకునే ఆయిల్ కావచ్చు, ఇతర రకాల అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ కావచ్చు, రష్యా పెద్ద ఎత్తున వీట్ను కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, ఎక్స్పోర్ట్స్ ఏమో దెబ్బతీస్తుంటాయి. అదే సమయంలో ఇంపోర్ట్స్ లాభపడతాయి. ఇదే సమయంలో సేవ్ చేసుకునే వారికి లాభం అవుతుంది, వారికి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ వస్తుంది. కానీ బారోయింగ్ కాస్ట్ కాస్త పెరిగిపోతుంది. బారోయింగ్ కాస్ట్ పెరిగితే ఇన్వెస్ట్మెంట్ దెబ్బతింటుంది. సో అందువల్ల ఇది రకరకాల ఇంపాక్ట్ కూడా ఉంటుంది. అయితే నేను ఇంతకుముందు చెప్పిన 4-5 కారణాలతో పాటు ఇంకో కారణం కూడా ఉంది రూబుల్ బలపడటానికి. ట్రంప్ వచ్చాక ఫిబ్రవరి తర్వాత ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతుంది ఇవాళ కాకపోతే రేపైనా, మధ్యలో కాస్త స్పైక్స్ వచ్చినా అనే ఒక స్పెక్యులేషన్ కూడా పెరిగింది. ఇది కూడా రూబుల్ను బలోపేతం చేయడానికి కారణమవుతుంది.